నమస్తే, నేను మీ తేజస్వి. లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, నిన్న జరిగిన గుంటూరులో పార్టీ ఆఫీస్ మీద దాడి గురించి నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమని నేను లైవ్లోకి రావడం జరిగింది. ఇట్లా మా పార్టీ ఆఫీస్ మీద లేకపోతే మా జన సైనికుల మీద మీరు చేస్తున్న దాడి మీ పిరికితనాన్ని, మా గెలుపుని చూపిస్తున్నాయి. అది మీకు అర్థం కావట్లేదేమో. ఇట్లాంటి చర్యలు మీరు చేస్తున్న కొద్దీ మా జన సైనికుల్లో ఇంకా బలం పెంచుతున్నారు. మేము ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ అని వెనకడుగు వెయ్యం. ఇంకా బలంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగానే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చైర్లో కూర్చోపెట్టడానికి ఇంకొంచెం బలంగా బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. మీరు ఇట్లాంటి దాడులు చేసి మీ పిరికితనాన్ని బయట పెట్టుకుంటున్నారు. అంతేగాని మా గెలుపుని కూడా తెలియజేస్తున్నాయి. మా గెలుపుని చూసి తట్టుకోలేక ఇలా పార్టీ ఆఫీస్ మీద దాడులు, లేకపోతే మా జన సైనికుల మీద అక్రమ కేసులు, లేదంటే మా ఎవరైతే మా పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారో, మీటింగ్లకు వెళ్తున్నారో వాళ్ళ మీద వాళ్ళకి రావాల్సిన హామీలు ఇవన్నీ కూడా మీరు ఆపుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాయి. ఇలాంటి వాటికి మా జన సైనికులు కానీ మా వీర మహిళలు కానీ ఎవరం భయపడం. ఇంకా పార్టీని, మా బలాన్ని ఇంకొంచెం పెంచుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఒక్క విషయం తెలియజేసుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న నాయకుడు కాబట్టే ఎవరి సపోర్టు లేకుండా జనసేన పార్టీ పెట్టారు. మిగతా వాళ్ళలాగా తండ్రి బలం చూసుకొని పార్టీ పెట్టడమో, లేదంటే మామగారి పార్టీలో కొనసాగించడమో చేయలేదు మా పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే దాడులు చేస్తున్నారో వీటిని ఒకసారి గమనించుకోండి. దాడి చేసే ముందు ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళ వెనకాలండి ఎవరు ఈ దాడులు చేపిస్తున్నారో చేసిన వాళ్ళకి నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. మీరు వెనకాల వాళ్ళు ఉండి మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు, కానీ చేసే ముందు ఒక క్షణం ఆలోచించుకోండి. చేయించిన వాళ్ళు బాగానే ఉంటారు, మీ మీద కేసులు వస్తాయి, మీ ఫ్యామిలీ బలైపోతూ ఉంటుంది. అది ఒకసారి ఆలోచించుకోండి. మీరు దాడులు చేసే ముందు వాళ్ళు ఇచ్చే 100కో 1000కో కక్కుర్తి పడిపోయి మీరు ఇట్లాంటివి చేస్తున్న వల్ల మీ ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది. అదొకసారి ఆలోచించుకోండి. వాళ్ళంతా బాగానే ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసే వాటికి మిమ్మల్ని బలి చేస్తున్నారు. మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి ఒక్కసారి చేసే ముందు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సినిమాలు మానొస్తే మీరు ఇప్పటి వరకు గుర్తురాని బయోపిక్లు, రీసెంట్గా ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది, కొన్ని రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ కూడా వస్తున్నాయి. ఇన్ని రోజులు మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడే ఎందుకు గుర్తు వస్తున్నాయి? ఎందుకు మా గెలుపు చూసి అలా భయపడిపోతున్నారు? నిజాయితీగా ఉంటారా? ప్రజల కోసం పనిచేయండి, ప్రజల బాగు కోసం ముందుకు వెళ్ళండి. అంతేగాని ఒక మంచి నిజాయితీ పరుడు, క్లీన్ చీట్ ఉన్న నాయకుడు వచ్చి పార్టీ పెడితే ఆయన్ని ఎలా తొక్కేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించకండి. ఇది మీ పతనానికి నాందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన వెనకాల 100 కోట్లు జన సైనికులు ఉన్నాం మేమంతా కూడా. ఆయన్ని సీఎం చైర్లో కూర్చోపెట్టడమే మా అందరూ ఒక లక్ష్యం. ఆ లక్ష్య దిశగానే మేము ఆయన కోసం ఎట్లాంటి కష్టాన్నైనా ఎట్లాంటి పన్నైనా చేసి ఆయన సీఎం చైర్లో కూర్చోపెడతాం. పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూనే తీసుకెళ్తాం. మా లక్ష్యం అదొకటే. నేను మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ చెప్తున్నాను, సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా తెలిసినాయి. రేపో ఎల్లుండిలో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు.
సో ఇట్లాంటివి చేయకుండా ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి నేను చేరుకుంటున్నా. దీనివల్ల మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది, మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ భవిష్యత్తు కూడా దాని మీద దెబ్బ తగులుతుంది. సో ఆలోచించుకొని ఇలాంటి దాడులు చేసే ముందు ఒక క్షణం ఆలోచించుకొని, ఇట్లాంటివన్నీ చేసే ముందు ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు నిన్న మొన్న కొన్ని వందల్లో కొన్ని వేలల్లో మెసేజ్లు కాల్స్ వచ్చినాయి. సో నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క వీర మహిళలకి, నాయకులకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతగా సపోర్ట్ ఇచ్చి మీరందరి సపోర్టేనేమో నేను ఈరోజు ఆ పోస్ట్కి నన్ను నేను తగిన దాన్ని అని చెప్పేసి తెలియజేసింది మీ అందరి సపోర్ట్ వల్లే. నాది కొంత గొప్ప ఉండొచ్చు, కానీ జన సైనికుల సపోర్ట్ అదంతా కూడా నాకు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మొన్న ఏలూరులో పసుపు కుంకుమ అంటూ ఏదో జరిగింది. వాళ్ళకు కూడా బ్యాంక్లో మనీ వేస్తానని చెప్పేసి చెప్పారు. బ్యాంకు వాళ్ళు ఏం చేశారు అంటే మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. సో పాత బకాయిల వల్ల కట్ చేసుకుంటున్నారని చెప్పారు. సో ప్రతి ఒక్క జన సైనికులు మీరు వెళ్ళే చోట్లకు కూడా వాళ్ళకి ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేలా కూడా వీటిని అన్నిటిని కూడా తెలియజేయండి. నా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికి కూడా నేను రిప్లై ఇస్తాను తర్వాత. సో ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను. జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.